యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు వాక్య భాగాన్ని చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. గనుక వారు నిరత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియో ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులేరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా రూపముగా మార్చిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ అనుదినము కనుపాప వలె మీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడుతున్న కన్న తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి, నేను ఎంతవరకు మీ నామమును స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి ప్రభా మీరు మాకు కృపనిచ్చినందుకే స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం వినడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి మా ఆత్మీయ జీవితములకు అవసరమైన సందేశాన్ని ప్రభా మీ లేఖనాల ద్వారా మాకు తెలియచేయండి. మాకు అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మదేవ మాకు బోధించండి. మీ వాక్యాన్ని మేము వింటూ నేర్చుకుంటూ కూడా తండ్రి నాయన మా యొక్క అనుదిన జీవితంలో మీ చిత్తాన్ని మేము గుర్తించి నాయన మీ వాక్యానుసారంగా జీవించేటువంటి ధన్యత మాకందరికీ అనుగ్రహించి కృప చూపించి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనము గత వారం ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని వాస్తవాలు ఈ వాక్య భాగంలో నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము నుండి 17వ వచనం వరకు కూడా సువార్త యొక్క ప్రాముఖ్యత ఏంటి, సువార్త యొక్క ప్రాధాన్యత ఏంటి అని నేర్పించుకుంటూ వచ్చాడు. మనం గమనిస్తే మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు కూడా ఒకే టాపిక్ నడుస్తుంది. మొదటి అధ్యాయము 18వ వచనం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు కూడా ఒకే టాపిక్ గురించి పౌలు గారు మాట్లాడతాడు. అదేంటనంటే మనుషుల యొక్క వారి యొక్క పతన స్థితి, వారి పట్ల దేవుని యొక్క ఉగ్రత, అదే సందర్భంలో దేవుని యొక్క గుణలక్షణాల గురించి పౌలు గారు మాట్లాడుతుంటాడు. మానవుడు ఎలా పతనమైపోయాడు, ఆ పతనమైపోయిన మానవుని మీద దేవుని ఉగ్రత ఎలా వస్తుంది, అదే సందర్భంలో దేవుని యొక్క గుణలక్షణాలు ఏమై ఉన్నాయో అన్న దాని గురించి పౌలు గారు మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో 18వ వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటువంటి మనుషుల మీద ఏమి బయలుపరచబడుతుంది? దేవుని ఉగ్రత. ఎక్కడి నుండి? పరలోకము నుండి దేవుని ఉగ్రత వారి మీద బయలుపరచబడుతుంది. గమనించినట్లయితే నిజానికి భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి మీద కూడా దేవుని ఉగ్రత కిందే ఉన్నారు. గమనించండి, పుట్టిన ప్రతి మనిషి కూడా. ఎందుకని? ఆదాము చేసినటువంటి పాపమును బట్టి మనుషులందరూ కూడా అపరాధులుగా తీర్చబడుతున్నారు. ఆదాము చేసినటువంటి పాపమును బట్టి మనం అందరం కూడా దుర్నీతిలో ఉన్నాం, శాపగ్రస్తులుగా ఉన్నాం. ఈ శాపగ్రస్తులుగా ఉన్నటువంటి వారందరి మీద కూడా దేవుని ఉగ్రత పరలోకము నుండి బయలుపరచబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన ఒక వాక్య సత్యం ఏంటంటే, ఒక మాట చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుదాం. పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి.
అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే ప్రభు ఏం చేశాడు? మనలను తన కృపచేత మనల్ని ఏం చేశాడు? రక్షించాడు, బ్రతికించాడు. నిజానికి దేనికి పాత్రులుగా ఉన్నాం మనం? దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నటువంటి మనలను ప్రభు ఏం చేశాడంటే తన కృప ద్వారా రక్షించాడు. అంటే ఒక మాట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనుషులందరూ కూడా దేవుని ఉగ్రతకు, దేవుని ఉగ్రత క్రింద మనం పాత్రులుగా ఉన్నాం. ఎందుకు మనుషులు పాత్రులుగా ఉన్నారు? దేవుని నీతిని, దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి మనుషులు ఉగ్రత కింద నిలిచి ఉన్నారు. ఎందుకు? దేవుని నీతి పాపమును ఏమాత్రం కూడా సహించలేదు. దేవుని పరిశుద్ధత పాపముని అన్నాడు కూడా దానిని సహించదు. దేవుని పరిశుద్ధత, దేవుని నీతి మనుషులందరి మీద కూడా దేవుని యొక్క ఉగ్రతను కుమ్మరిస్తున్నప్పుడు, ఆయన నీతిని బట్టి, ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి మనందరము కూడా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నప్పుడు దేవుడు తన కృపను చూపించాడు. దేవుడు తన కృపను మన పట్ల చూపించి మనను రక్షించాడు. ఉగ్రత అంటే జాన్ ముర్రే అనేటువంటి ఒక దైవభక్తుడు ఇలా చెప్పాడు, దేవుని పవిత్రతకు విరుద్ధమైనటువంటి దాని పట్ల దేవునికి కలిగేటువంటి పవిత్రమైన అసహ్యం అని అంటాడు ఆయన. మరలా చెప్తున్నాను, దేవుని పవిత్రతకు విరుద్ధమైన దాని పట్ల దేవునికి కలిగే పవిత్రమైన అసహ్యం. అంటే పాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. పాపాన్ని దేవుడు ద్వేషిస్తాడు. పాపముని అలాగే పాపిని కూడా ద్వేషిస్తాడు. చాలామంది చెప్పేది ఏంటంటే దేవుడు పాపాన్ని మాత్రమే అసహించుకుంటాడు, పాపిని మాత్రం ఆయన అసహించుకోడు, పాపిని ప్రేమిస్తాడని. వాక్యం చెప్పే సత్యం ఏంటంటే పాపమును ద్వేషించే దేవుడు, ఆ పాపం ఎవరిలో ఉంది? మనిషిలోనే కదా ఉంది. కాబట్టి పాపిని అలాగే పాపాన్ని కూడా దేవుడు ద్వేషిస్తాడు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం. నిజానికి మనం అందరము దేవుని ఉగ్రతకు పాత్రులు ఏమంటే, కానీ ప్రభు మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. ఎలా రక్షించాడు? సువార్త ద్వారా రక్షించాడు. అదే కదా మనం నేర్చుకున్నాం. సువార్త ప్రకటింపజేశాడు, సువార్తను మనకి తెలియచేశాడు, సువార్తను మనకి ప్రకటింపచేసి సువార్త ద్వారా మనందరినీ ఏం చేశాడు? ప్రభు రక్షించాడు. ఒక మాట మనం గమనించాలి, రక్షించటంలో ఎక్కడి నుంచి రక్షించాడు, ఎవరి నుండి రక్షించాడు, ఈ పదాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుండి రక్షించాడు, ఎవరి నుండి రక్షించాడు? నిజానికి మనం అందరము కూడా దేవుని నుండి రక్షింపబడుతున్నాం. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ పదాలు మనం వింటున్నప్పుడు. రక్షించేది దేవుడే కదా. రక్షించేది దేవుడైనప్పుడు మరలా దేవుని నుండి మనం రక్షింపబడటం ఏంటి? గమనించినట్లయితే నిజానికి తండ్రి అయిన దేవుడు పాపం చేసిన ప్రతి మనిషి మీద కూడా దేవుని ఉగ్రతను చూపిస్తూ ఉన్నాడు. అయితే అదే సందర్భంలో ఆయనలో ప్రేమ, ఆయనలో కనికరము, ఆయనలో ఆ యొక్క క్షమాపణ ఇవి మాత్రమే కాదు, నీతి, పరిశుద్ధత, న్యాయం కూడా ఉన్నాయి. నీతిని బట్టి, న్యాయముని బట్టి, పరిశుద్ధతను బట్టి ఆయన మన మీద ఉగ్రత చూపిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి, దయను బట్టి ప్రభు మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. ఎవరిని పంపించి? ఆయన కుమారుడైన యేసయ్యను పంపించి మనల్ని రక్షించాడు. అయితే ఆ రక్షణ దేనిని బట్టి కలిగింది, ఎవరిని బట్టి మనకు అనుగ్రహించబడింది అంటే పౌలు గారు చెప్తాడు. దెసలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని 10వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు దెసలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో మనము ఎవరి నుండి రక్షింపబడుతున్నాం, ఎక్కడి నుండి రక్షింపబడుతున్నాం అన్న దాని గురించి ఆయన చెప్పాడు. దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, ఈ పదాలు గమనించండి, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. మరలా చదువుతున్నాను, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. యేసుక్రీస్తు మనలను ఉగ్రత నుండి తప్పించాడంట. ఎవరి ఉగ్రత నుండి? తండ్రి అయిన దేవుడు ఉగ్రత చూపిస్తున్నాడు. ఎవరి మీద? పాపం చేసిన ప్రతి మనిషి మీద. పాపం చేసిన ప్రతి మనిషి మీద కూడా దేవుడు తన ఉగ్రతను చూపిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన ఉగ్రతను చూపిస్తున్నటువంటి ఆ తండ్రి అయిన దేవుని ఉగ్రత నుండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏం చేశాడనంటే మనల్ని తప్పించి మనల్ని పక్కకు పెట్టి ఆ ఉగ్రతనంతటిని కూడా ఆయన భరించాడు.
ఇప్పుడు మనం నిజానికి ఎక్కడి నుంచి రక్షించబడ్డాం? తండ్రి అయిన దేవుని ఉగ్రత నుండి రక్షింపబడ్డాం. ఎందుకని? కుమారుడైన యేసుక్రీస్తు ఆ ఉగ్రతనంతటిని ఆయన భరించి ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించాడు. కాబట్టి నిజానికి మనం తండ్రి అయిన దేవుని నుండి తప్పించబడ్డాం, రక్షించబడ్డాం. ఇది దేవుడు చూపినటువంటి కృప. ఇది దేవుడు తన కనికరము ద్వారా అనాదికాల సంకల్పములో దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ఉగ్రత నుండి ప్రభు మనలను రక్షించాడు. పౌలు గారు ఇక్కడ ఏమని చెప్తున్నాడనంటే, మానవ జాతి మీద దేవుని ఉగ్రత ఎందుకు నిలిచి ఉందో దానికి కారణాలు చెప్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు మరలా చదువుతున్నాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. ఎందుకు బయలుపరచబడుతుంది? 19వ వచనం. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమయ్యున్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఎలాగా? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఎందుకు దేవుని ఉగ్రత మనుషుల మీదకి వస్తుందనంటే 19వ వచనం చెప్తున్నాడు. ఏమన్నానంటే, దేవుడు తన గురించి తాను మనుషులకు తేటపరచవలసినదేదో తన సత్యాన్ని మనుషులకి ఏం చేశాడు? ఆయన తెలియచేశాడు. తన గురించి తాను మనుషులకి ఏం చేశాడు? తెలియచేసుకున్నాడు. తన గురించి తాను మనుషులకు ఆయన బయలుపరుచుకున్నాడు. తన గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, ప్రత్యక్షతనిచ్చాడు. దేవుడు ఎప్పటి నుంచి ఇచ్చాడు? ఇది జగదుత్పత్తి మొదలుకొని, అంటే సృష్టించబడినటువంటి మొదలుకొని, భూమి పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు కూడా మనుషులకు తన గురించి తాను బయలుపరుచుకుంటూనే వచ్చాడు. కానీ తన గురించి తాను బయలుపరుచుకుంటూ వస్తున్నప్పటికీ కూడా, తన గురించి తాను ఆయన ప్రత్యక్షత ఇస్తున్నప్పటికీ కూడా మనుషులు అది తెలిసి కూడా ఆయనను గురించి తెలుసుకోకుండా, ఆయన గురించి ఏమాత్రం ఆలోచించకుండా దేవుని గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దేవుని పక్కన పెట్టేశారు. కాబట్టి అందుకని సత్యమును అడ్డగించడానికి మనుషులు దుర్నీతిలో భక్తిహీనతలో బ్రతుకుతున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వారి మీద దేవుని ఉగ్రతను కురిపిస్తూ ఉన్నాడు. ఎలాంటి విధానములో దేవుడు తనని గురించి తాను బయలుపరుచుకుంటూ వచ్చాడో కొన్ని విషయాలు చూద్దాం. దేవుడు ఎలా బయలుపరుచుకున్నాడు, ఎలా తనను గురించి తాను తెలియచేసుకుంటూ వచ్చాడు, తన గురించిన సత్యాన్ని, తన గురించినటువంటి లక్షణాలను, లేక దేవుని గురించినటువంటి వాస్తవాలు మనుషులకు ఎలా బయలుపరుచుకుంటూ వచ్చాడో మనం చూద్దాం. మనిషిని పుట్టించినప్పుడే మనలందరిలోనూ కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి భావన అందరిలోనే పెట్టాడు. ఈ లక్షణాన్ని, ఈ గుణాన్ని మనుషులందరిలోనే పెట్టాడు. అందుకనే మనుషులందరూ కూడా ఖచ్చితంగా ఏమి ఒప్పుకుంటారంటే, ఎవరో ఒకరిని ఆరాధించేటువంటి భావన మనుషులందరిలో ఉంది. అది నిజమైన దేవుడు కావచ్చు, నిజమైన దేవుడు కాకుండా వాళ్ళు చేసుకున్న దేవుళ్ళు కావచ్చు. మనుషులందరూ ఆరాధికులేనండి. ఆ ఆరాధించాలి అనేటువంటి భావన, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క ఉద్దేశాన్ని మనుషులందరిలోనే పెట్టాడు. గమనించండి, మనం ప్రభువుని తెలుసుకున్నాం కాబట్టి, ప్రభువుని ఎరిగి ఉన్నాం కాబట్టి నిజమైన దేవుణ్ణి, యేసు ప్రభువుని ఆరాధిస్తాం. దేవుణ్ణి తెలియనటువంటి వారు గమనించండి, వాళ్ళు కూడా ఆరాధన చేస్తున్నారు కదా ఎవరో ఒకరిని. ఇప్పుడు ఆరాధించేటువంటి భావన మనుషులందరిలోనూ ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, అడవి జాతుల్లోకి వెళ్ళిపోయి అసలు వాళ్ళకి నాగరికత తెలియనటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఏదో చెట్టునో, ఏదో పుట్టనో, ఏదో జంతువునో, దేనో దాన్ని ఆరాధిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఆరాధించేటువంటి భావన మనుషులందరిలోనూ ఉంది. ఇది దేవుడు పెట్టిందే. కాబట్టి ఒక మాట ఏంటంటే, దేవుడు అనేవాడు ఉన్నాడు అనేటువంటి భావన మనుషులందరిలోని దేవుడు పెట్టాడు. తద్వారా గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి మానవుడు. కానీ మనుషులు ఏం చేశారనంటే, నిజంగా దేవుడు ఉన్నాడనేటువంటి భావన పెట్టినప్పటికీ కూడా నిజమైన దేవుని దగ్గరికి రాకోకుండా, నిజమైన దేవుని ఆరాధించుకోకుండా వాళ్ళు చేసుకున్నటువంటి దేవుళ్ళను, వాళ్ళు సృష్టించుకున్నటువంటి దేవుళ్ళను ఆరాధిస్తూ ఉన్నారు. ఇది మొట్టమొదటిది. దేవుణ్ణి ఆరాధించేటువంటి భావన మనుషులందరిలోనూ కూడా పెట్టాడు. అంటే దేవుని ఆరాధించాలనే కోరిక మనుషులందరిలోనూ దేవుడు పెట్టాడు. ఇది మొట్టమొదటిది. రెండవది ఏంటనంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుడు మనుషుల హృదయాల మీద వ్రాసాడు. ఇది రెండవది. చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 16 వరకు.
ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. ఈ పదాలు గమనించండి. ఇప్పుడు మనకి ధర్మశాస్త్రం ఏంటో తెలుసు, దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసు. మనము అడవిలోకి వెళ్ళిపోయి ఒకవేళ ప్రజలు నాగరికత తెలియని మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి ఎవరైనా ఒక వ్యక్తిని అన్యాయంగా కొడుతున్నాడు అనుకోండి, నాగరికత తెలియని మనుషులు కూడా చూసి పోనీలే అనుకుంటారా? మీరు గమనించండి. నాగరికత తెలియదు వాళ్ళకి, అసలు ఏం తెలీదు. కానీ అన్యాయంగా ఎవరి సొత్తైనా లాగేసుకుంటున్నప్పుడు ఎందుకురా అలా తీసేసుకుంటున్నావు అని చెప్పని అడ్డగిస్తాడుగా. మరి ఇది న్యాయము అన్యాయం అనేది ఎలా తెలిసింది వాళ్ళకి? మనుషుల హృదయాలలో దేవుడు తన ధర్మశాస్త్రాన్ని వ్రాసి పెట్టాడు. రోడ్డంతా వెళ్ళిపోతున్నప్పుడు ఎవరో ఇద్దరు గొడవాడుతున్నారండి, అన్యాయంగా అక్రమంగా లాగేసుకుంటున్నారు. వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేకపోయినా అక్రమంగా అన్యాయంగా ఏదైనా అన్యాయం జరుగుతుంటే మనం తట్టుకోలేం కదా, వెళ్ళి అడ్డుపడతాం కదా. ఎందుకని? మనలో దేవుడు తన ధర్మశాస్త్రాన్ని రాసి పెట్టాడు. ఇంకొక మాట, ధర్మశాస్త్రం అసలు ఎప్పుడు వచ్చింది? సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా దేవుడిచ్చాడు. అంతకుముందు జీవించిన కాలంలో జీవించినటువంటి మనుషులు ధర్మశాస్త్రం లేదు వాళ్ళకి కదా. సీనాయి పర్వతం దగ్గర మాత్రమే ధర్మశాస్త్రం వచ్చింది. మరి అంతకుముందు జీవించిన మనుషులు నోవహు ఉన్నాడు. ఆదికాండము మనకి 6వ అధ్యాయంలో కనబడతాడు. ఆయన నోవహు దేవుని కృప పొందినవాడు, నీతిమంతుడు, దేవుని మార్గంలో నడిచినవాడు, దేవుని మార్గాలను అనుసరించినవాడు, యథార్థవంతుడు, నిందారహితుడిగా బ్రతికాడు. ఎలా తెలిసింది ఆయనకి? ధర్మశాస్త్రం లేదు కదా. ఎలా తెలిసింది? యోసేపు ఉన్నాడు, యోసేపు జీవించిన కాలంలో ధర్మశాస్త్రం లేదు. పోతిఫర్ భార్య తనను ప్రేరేపించి పాపం చేయమని ప్రేరేపించినప్పుడు అక్కడ నుంచి విడిచిపెట్టి పారిపోయాడు. ఎలా తెలిసింది ఆయనకి ఇది తప్పు అని? దేవుడు తన మనుషుల హృదయాల మీద దేవుడు ధర్మశాస్త్రాన్ని పుట్టినప్పుడే ధర్మశాస్త్రాన్ని రాసేశాడు. ఇది వాక్యం చెప్పే సత్యం. నీతి న్యాయములు ఏంటో, న్యాయమేంటో అన్యాయమేంటో, పవిత్రత ఏంటో అపవిత్రత ఏంటో దేవుడు తెలియడానికి ఆ యొక్క స్వభావాన్ని, దేవుని గుణ లక్షణాలను దేవుడు మనుషుల హృదయాల్లో రాశాడు. అదే చెప్తున్నాడు రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములమందు ఏం చేయబడింది? వ్రాయబడినట్లుగా వారు కనబడుతున్నారు. ఈవెన్ అన్యజనులు కూడా దేవుడు నిజమైన దేవుడు తెలియదు వాళ్ళకి, న్యాయం ఏదో అన్యాయం ఏదో తెలియదా వాళ్ళకి? క్రైస్తువులకు మాత్రమే కాదు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా న్యాయమేంటో అన్యాయమేంటో తెలుసు. అందుకని ఇంకొక మాట చదువుదాం. 1వ అధ్యాయం 32వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 32వ వచనం. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండురు. దేవుని న్యాయ విధిని వారు ఏం చేశారు? బాగుగా ఎరిగి ఉన్నవారు. ఎవరు వీళ్ళు? ఇట్టి కార్యములు చేయవారు అని మొదటి లైన్లో చదువుకున్నాం. ఎట్టి కార్యములు పై వచనములో ఏం రాయబడిందంటే 21 పాపపు లక్షణాలు రాయబడ్డాయి. 29వ వచనములో, 30వ వచనములో, 31వ వచనములో వారు చేసినటువంటి 21 పాపపు లక్షణాలు రాయబడ్డాయి. ఈ 21 లక్షణాలన్నీ కూడా జరిగించేటువంటి వారు, చేసేటువంటి వారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉన్నారు. పాపం చేస్తే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే దానికి శిక్ష వస్తుంది అనేటువంటి సత్యాన్ని మనుషులందరూ కూడా ఎరిగి ఉన్నారు. వాటిని ఎరిగి ఉండి కూడా వాటినే వాళ్ళు ఏం చేస్తున్నారు? చేస్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో కూడా సంతోషంగా ఏం చేస్తున్నారు? వాళ్ళు సమ్మతించుచున్నారు. గమనించండి, చాలామందికి వాడికి తెలియదండి వాడి చేసేది పనికి మాలిన పని అని. లోకంలో బ్రతికే వాళ్ళకి వాడికి తెలీదా త్రాగేవాడికి నేను చేసేది తప్పని? వాడికి తెలీదా అక్రమ సంబంధం పెట్టుకున్న వాడికి నా భార్యకి నేను ద్రోహం చేస్తానని నేను తెలీదా? వాడికి తెలీదా నేను లంచం తీసుకుంటున్నప్పుడు ఇది అక్రమమైన పద్ధతి, ఇది సరైన పద్ధతి కాదని?
దొంగతనం చేసేవాడికి తెలియదా నేను చేసేది తప్పని? అన్నీ తెలుసు వాళ్ళకి, అయినా కానీ ఏం చేస్తారు వాళ్ళు? జరిగిస్తూనే ఉన్నారు. అలా జరిగించే వాళ్ళ మీద దేవుని ఉగ్రత పరలోకం నుండి ఏం చేయబడుతుంది? బయలుపరచబడుతుంది. కాబట్టి దేవుడు తెలియశక్యమైనదేదో వారికి తెలియచేయడానికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలాగా? దేవుడనేవాడు ఉన్నాడు అనే భావన మనుషుల హృదయాల్లో పెట్టాడు. ఆ దేవుని ఆరాధించాలనేటువంటి ఆలోచన, కోరిక మనుషుల హృదయాల్లో పెట్టాడు. రెండవది ఏంటంటే న్యాయమేంటో, అన్యాయమేంటో, అక్రమమేంటో, పవిత్రత ఏంటో, పరిశుద్ధత ఏంటో దీని గురించి తెలియడానికి మనుషుల హృదయాలలో దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుడు రాసి పెట్టేశాడు. ఇది రెండవది. మూడవది ఏంటనంటే, కొంతమంది దేవుడు లేడు అని అంటారు. వీళ్ళను హేతువాదులు అంటారు. వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తన గ్రంథం 14వ కీర్తన 1వ వచనంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుని వెదకు వారి కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఇవే వచనాలు, ఇవే మాటలు యాజ్ ఇట్ ఈజీగా 53వ కీర్తన 1వ వచనంలో కూడా చూస్తాం. కీర్తన గ్రంథం 14వ కీర్తనలోను 53వ కీర్తనలోను మొదటి 2 లైన్లో కూడా ఇదే వచనాన్ని మనం చూస్తాం. దేవుడు లేడు అనేటువంటి వారు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళని హేతువాదులు అంటారు, దేవుడు లేడని. ఇప్పుడు ఒక మాట గమనించండి, మనం భూమి మీద మనిషి పుట్టినప్పుడే దేవుడు ఉన్నాడు అనే భావన అందరిలోనే పెట్టాడు కదా. ఇప్పుడే నేర్చుకున్నాం కదా, దేవుడు ఉన్నాడు, దేవుడిని ఆరాధించాలనే కోరిక అందరిలోనే పెట్టాడు. ఇప్పుడు చాలామంది దేవుడు లేడు అని ఎందుకు అంటున్నారు? ఎందుకు వాళ్ళు దేవుడు లేడని చెప్తున్నారు అంటే, వాళ్ళు చేసేటువంటి అక్రమ క్రియలు, వారు చేసేటువంటి పాపపు క్రియలను ఈ దేవుని దగ్గరికి వస్తే ఏమవుతుంది? బయలుపరచబడుతుంది. అసలు సత్యమేంటో బయటకు వస్తుంది. అందుకని వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు చేసేటువంటి అన్యాయానికి, వాళ్ళు చేసే అక్రమ క్రియలకు అడ్డుపడుకోకుండా ఉండాలంటే అసలు దేవుడు లేడంటే ఇంకా ప్రాబ్లం లేదు కదా. అసలు దేవుడే లేడంటే ఇంకా సమస్య లేదు, ఏదైనా చేసుకుంటూ వెళ్ళచ్చు. అందుకని వాళ్ళు ఏమంటారంటే దేవుడు లేడు అని అంటారు. వాళ్ళు చరిత్రలో మీరు గూగుల్లో కూడా చూడవచ్చు, బెర్ట్రాండ్ రస్సెల్ అని చెప్పి 1872వ సంవత్సరం నుండి 1970వ సంవత్సరం వరకు కూడా బ్రతికాడు. 1872 నుండి 1970 వరకు కూడా 20th సెంచరీలో బ్రిటిష్ ఫిలాసఫర్ అయిన, మ్యాథమెటిషియన్ కూడా ఆయన, దేవుడు లేడని బ్రతికాడు. అతను చెప్పినటువంటి సాక్ష్యం గురించి మీరు గూగుల్లో చూస్తే, అతని గురించి చదివితే చాలా విచిత్రమైన విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. 12వ ఏట వరకు కూడా సండే స్కూల్కి వెళ్ళాడట. 13వ ఏట నుండి ఏం జరిగిందో తెలీదు, అసలు దేవుడు లేడని చెప్పి మొదలుపెట్టాడు. దేవుడు లేడు అని చెప్పని 13వ ఏట నుండి తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చాడు. పెద్ద అయిన తర్వాత 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 4 పెళ్లి చేసుకుని ఒక ఆమెను చేసుకున్న తర్వాత ఆమె నాకు నచ్చలేదు, నాకు కుదరదని చెప్పాను, ఆమెను వదిలేసి వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఓపెన్ పెళ్లి చేసుకున్నాడు. ఓపెన్ పెళ్ళి అంటే రెండో పెళ్లి చేసుకునేటప్పుడే ఒప్పందం అనమాట. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం, కానీ నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు ఉండొచ్చు, నాకు నచ్చిన వాళ్ళతో నేను ఉంటానని చెప్పని అలాంటివి పెట్టుకున్నాడు. ఆమె ఏం చేసిందని అంటే, వేరే వాళ్ళతో ఉంటూ 4 పిల్లలను కన్నది ఆమె. చూడండి చరిత్రలో పరిస్థితులకు మనిషి జీవితం ఎలా ఉంటుందంటే, దేవుడు లేకపోతే, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో లేకపోతే ఆ జీవితం అసలు సమాజం కూడా అసహించుకునే స్థితికి వెళ్ళిపోతారు. అంతేకాదు అతను తనకు ఇష్టానుసారంగా జీవిస్తూ, తనకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఎలాంటి భావనలోనికి అతను వెళ్ళిపోయాడనంటే, దేవుడు గనక ఉన్నాడు అని ఒప్పుకుంటే తను చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఏం చేయాలి? అడ్డుపడుతుంది. బైబిల్లో ఉన్న దేవుడు చేసేటువంటి అక్రమాన్ని ఏం చేస్తాడు? ఖండిస్తాడు, ఒప్పుకోడు. తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్తాడు, ఇది సరైన విధానం కాదని చెప్తాడు, ఇది నా మార్గము కాదు, నా సరైనటువంటి పద్ధతి కాదని చెప్పని దేవుడు ఖండిస్తాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి ఉన్నాడని చెప్పుకోకుండా అసలు దేవుడే లేడని చెప్పేస్తే గొడవ లేదు కదా అని చెప్పని వాళ్ళు ఏం చేశారు? దేవుడు లేడని చెప్పని చెప్పడం మొదలుపెట్టారు. ఇలాంటి వాళ్ళు హేతువాదులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, హేతువాదులు. ఒకసారి ఒక దైవ సేవకుడు, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, ఒకసారి మన భారతదేశానికి కూడా వచ్చాడు. ఆయన ఇండియాకి వచ్చాడు, విజయవాడలో వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన చాలా దేవుడు లేడు అని చెప్పని చాలా భయంకరంగా
చాలా పెద్ద ఆ, రవిడిగా బ్రతికాడు అనమాట. చాలా ఒక గూండాగా బ్రతికాడు, చాలా మందిని చంపేసేవాడు. అంతేకాదు అతను నరమాంస భక్షకుడిగా మారిపోయాడు, చాలా మందిని చంపుకుని తినేవాడట. అలా అలా జీవిస్తూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఎక్కడో ఆయనకి దేవుని వాక్యము ప్రకటించబడింది. ఎవరో దేవుని వాక్యాన్ని చెప్తే వాళ్ళను కూడా చంపుకి తినేద్దామని చెప్పని అనుకున్నాడు. ఒక పాస్టర్ గారు వెళ్ళి వాక్యం చెప్తే తన చేతిలో ఉన్నది ఏదో విసిరేస్తే ఆ పాస్టర్ గారికి చెయ్యి తగిలితే ఈ చెయ్యి కూడా కట్ అయిపోయిందంట. అయినా కానీ రెండోసారి కూడా వెళ్ళి ఆయనకు వాక్యం చెప్పాడు. అంత దుర్మార్గంగా, అంత దారుణంగా బ్రతికేవాడు. మొత్తం మీద ఏమైందో తెలీదు, దేవుని నమ్ముకున్నాడు, దేవుని సువార్తకు సమర్పించుకున్నాడు, దేవుని సేవకుడయ్యాడు. ఎవరో నరమాంస భక్షకుడు. ఒకసారి దేవుడు లేడు అనేటువంటి ఒక హేతువాది ఈయన దగ్గర కూడా వచ్చాడట. వచ్చి, నువ్వు దేవుని గురించి ప్రకటిస్తున్నావు కదా, నీ దేవుడు ఉంటే చూపించు అని అన్నాడట. నీ దేవుడు ఉన్నాడు అని కనుక నువ్వు చూపించగలిగితే నేను నీ దేవుడిని నమ్ముతాను, యేసుప్రభుని అన్నాడట. సరే అని తీసుకుని వెళ్ళాడట. తీసుకుని వెళ్ళి ఒక అడవిలోకి తీసుకెళ్ళాడట. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు అని చెప్పాడు. రా, నేను దేవుని చూపిస్తాను నీకు అని చెప్పాను. తీసుకువెళ్ళాడట. తీసుకుని వెళ్ళి చాలా చెట్లు గుండా ఎక్కడెక్కడికో మారుమూల ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతే ఒక పాడుబడిపోయినటువంటి బంగ్లా లాంటిది అక్కడికి తీసుకుని వెళ్ళి పుర్రెలు ఉంటాయి కదా మనుషులకు, పుర్రెలు, ఇవి పుర్రెలన్నీ కూడా ఎముకలు అక్కడ అన్ని పడి ఉన్నాయంట. లెక్క పెట్టమన్నాడంట. లెక్క పెడితే మొత్తం 153 వచ్చినాయి అంట. ఇవన్నీ ఏంటి అని అంటే మనుషులు పుర్రెలు. ఇక్కడ తీసుకొచ్చేవేంటి, దేవుని చూపిస్తానన్నావు కదా అని చెప్పానంటే, దేవుని ఎరగకుండా ఉన్నప్పుడు ఈ 153 మందిని నేనే తిన్నాను. ఇప్పుడు కనుక దేవుడు లేడంటే 154వ వ్యక్తి నువ్వు అవుతావు అన్నాడట. గుండె గుబేల మంది అంట వాడికి. దేవుడు లేడన్నప్పుడు వీళ్ళందరినీ నేనే చంపుకుని తిన్నాను. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి నువ్వు ప్రాణాలతో బ్రతుకున్నావు, లేకపోతే నువ్వు కూడా 154వ వ్యక్తి వైద్యుడు అన్నాడట. అప్పుడు అర్థమైంది దానికి నిజంగా దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, దేవుడు లేడన్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో మనం తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఎవరంటారు దేవుడు లేడని? బైబిల్ చెప్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? అసహ్యకార్యములు చేస్తారు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతారు. కాబట్టి దేవుడు తనను తాను బయలుపరుచుకోవడానికి చెప్పిన పద్ధతులు ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడు అనే భావన మనుషుల హృదయాల్లో పెట్టాడు. దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి కోరిక మనుషుల్లో పెట్టాడు. రెండవది ఏంటంటే, దేవుని ధర్మ విధులను ఏం చేశాడు? మనుషుల హృదయాల్లో రాసి పెట్టాడు. మూడవది ఏంటంటే, సృష్టి ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. చూడండి 20వ వచనాన్ని చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది. అంటే దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు సృష్టి ద్వారా, ప్రకృతి ద్వారా దేవుని గురించి తెలుసుకోగలుగుతాం. సృష్టిని చూసి దీన్ని సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. దీనిని వేదాంత భాషలో ఏమంటారంటే జనరల్ రెవల్యూషన్ అంటారు. సాధారణంగా మనుషులందరికీ దేవుడిచ్చేటువంటి ప్రత్యక్షత సృష్టి ద్వారా. సృష్టి యొక్క అందం, సృష్టి యొక్క క్రమం మనము చూస్తూ ఉన్నప్పుడు ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఇవన్నీ కూడా ఈ జీవరాశులు అద్భుతమైనటువంటి ఈ సృష్టి క్రమాన్ని మనం చూస్తున్నప్పుడు దీని వెనక ఎవరో ఉన్నారు. వీటిని సృష్టించినటువంటి సృష్టికర్త, క్రియేటర్ అనేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు అని మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇంతటి ఖచ్చితమైనటువంటి ఈ విధానాన్ని, ఒక పద్ధతిని, ఈ సృష్టి క్రమం జరుగుతున్నప్పుడు చూడండి, రాత్రి మనకి అవుతూ ఉంటుంది, మళ్ళీ ఉదయం అవుతూ ఉంటుంది, సూర్యుడు వస్తూ ఉంటాడు, మళ్ళా చీకటి వస్తూ ఉంటుంది, నక్షత్రాలు వెలుగుతూనే ఉంటాయి, పక్షులు, ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా సృష్టి క్రమం జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ దేనికి దానికి క్రమక్రమంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమర్థం చేసుకోవాలి? ఎవరో ఒక ఆయన ఉండి దీనిని నడిపిస్తున్నాడు. సూర్యుడు తన కాంతిని ఇస్తూనే ఉన్నాడు. సూర్యరశ్మి ద్వారా జీవులు బ్రతుకుతున్నాయి. నక్షత్రాలు నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి. సూర్యకాంతి వల్ల పగలు మనకు కనబడవు, కానీ నిజానికి అవి పగలు కూడా వెలుగుతూనే ఉన్నాయి. చూడండి, ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి చేరుకోవాలనంటే శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే 1,00,000 సంవత్సరాలు పడుతుందంట. మన జీవితమే సరిపోదు. నక్షత్రము కాంతి వేగం చూస్తే 1,00,000 కిలోమీటర్లో ఉంటుంది ఆ కాంతి వేగం. ఇప్పుడు మనకి భూమి మీదకి వచ్చినటువంటి ఆ సూర్యుని వెలుగు, ఆ సూర్యుని నుంచి వెలుగు భూమి మీదకి రావడానికి 8 నిమిషాలు పడుతుంది.
ఇప్పుడు మనం అనుభవిస్తున్న వెలుగు 8 నిమిషాల క్రితం క్రియేట్ అయ్యింది. చూడండి ఎంత సృష్టి క్రమం దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఋతువులో కాలాలు కాలానుగుణంగా ఏ కాలంలో ఏది కావాలి వర్షాలు రప్పిస్తూ దేవుడు తనకు నమ్మినటువంటి వారిని నమ్మనటువంటి వారిని నీతిమంతులను అనీతిమంతులను అందరి మీద కూడా దేవుడు వర్షాన్ని కురిపిస్తూ కావలసిన ప్రతిదానిని ఇస్తూ ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ? దీనిని జరిగిస్తున్నప్పుడు ఈ కాలాలు సమయాలు చూస్తున్నప్పుడు దీనిని నడిపించేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని చెప్పాను. ఒక వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. దేవుడు తనని గురించి తాను బయలుపరుచుకుంటూ ఈ సృష్టిని గురించి ఆయన చెప్తున్న మాటలు చదువుదాం. చూడండి 40వ అధ్యాయం 21వ వచనం. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించటాన్ని బట్టి మీరు దానిని గ్రహింపలేదా? ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరిచెను. రాజులను ఆయన లేకుండా చేయను, భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపములుగా చేయను. వారు నాటబడగనే వెత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా అది వాడిపోవుదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానుడు మీరు నన్నెవనికి సాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేత తనకు కలిగి ఉన్న బలాతిశయమి చేత ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. వీటన్నిటిని చేసి వాటికి కట్టడ నియమించినది ఆయన ఒక్కడే. వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. దేవుడు ఎంత అద్భుతమైన సృష్టిని చేసినప్పుడు దానికోసం ఆయన ఇవన్నిటిని చేసిన తర్వాత దాని గురించి ఆలోచన చేస్తే నేను ఉన్నాను అని చెప్పని దేవుడికి ఉన్నాడనే విషయము మనకు అర్థమవుతుంది. కానీ మనుషులు ఏం చేస్తారు? ఈ సృష్టి గురించి కానీ సృష్టి చేసినటువంటి ఈ క్రమాన్ని గురించి కానీ ఏమీ ఆలోచించుకోరు. మనం విత్తనాన్ని మాత్రమే విత్తుతున్నామండి, కానీ దానిని ఫలింపచేసేది ఎవరు? దేవుడే కదా. నీరు పోస్తున్నాం, నారు నాటుతున్నాం, కానీ దేవుడు ఫలింప చేయకపోతే ఏమయ్యేది? మనం బ్రతికే వాళ్ళం కాదు. దేవుడు ఇవన్నిటిని కూడా మన గురించి ఆలోచన చేసి దేవుడు చేసినటువంటి ఈ ఏర్పాటునంతటిని కూడా మన కోసం దేవుడు చేశాడు. సృష్టించినటువంటి ప్రతి దానిని గురించి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది సృష్టికర్త అనేవాడు ఒక ఆయన ఉన్నాడు అని. మొట్టమొదటిది ఏంటి? ఆరాధించాలనే కోరిక మనుషుల హృదయాల్లో పెట్టాడు. ఇది మొట్టమొదటిది. రెండవది ఏంటనంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మన హృదయాల్లో రాశాడు. మూడవది సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడు అని తెలియడానికి తనను తాను బయలుపరుచుకున్నాడు. నాలుగవది ఏంటనంటే దేవుని మహిమ ఆయన శక్తిని కనుపరుస్తూ కూడా దేవుడు ఉన్నాడని దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. మహాసముద్రాలు, ఎత్తైన పర్వతాలు, తుఫానులు, మెరుపులు, సునామీలు, వరదలు, భూకంపాలు ఇవన్నీ రప్పించేది ఎవరు? దేవుడే కదా. మనందరికీ తెలుసండి 1986వ సంవత్సరంలో మనం గోదావరికి దగ్గరగా ఉన్నాం. 86వ సంవత్సరంలో వరద వచ్చింది. దాని వెనుక ఎవరున్నారు? 96వ సంవత్సరంలో సైక్లోన్ వచ్చింది, తుఫాన్ వచ్చింది, మొత్తం అంతా కూడా తుడుచుకుని వెళ్ళిపోయింది. 99వ సంవత్సరంలో ఒరిస్సాలో సునామీ వచ్చింది కదా, 7,000 మంది చచ్చిపోయారు. 2011వ సంవత్సరంలో జపాన్లో భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది. ప్రపంచంలో మంచి టెక్నాలజీ జరిగినటువంటి వాళ్ళు కూడా తుడుచుకుపోయారు చాలామంది. ప్రపంచాన్ని ఈ తుఫాన్లు లేకుంటే వరదలు ఇవన్నీ సునామీలు ఇవన్నీ వస్తున్నాయంటే దాని వెనుక ఎవరో ఒక ఆయన ఉన్నాడు. అంతేకాదు ప్రపంచాన్ని వణికించినటువంటి చాలా రకాలైన వైరస్లు ఉన్నాయి కదా. ప్లేగ్ వ్యాధి వచ్చిందా లేదా? ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. తర్వాత ఎల్లో ఫీవర్ అనేది వచ్చింది. రీసెంట్గా మనకు అందరికీ తెలుసు కరోనా వైరస్ వచ్చింది. దాని వెనుక ఎవరి హస్తం ఉంది? దేవుని హస్తం ఉంది. ఇవన్నీ చెబుతున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన శక్తిని బయలుపరుస్తున్నాడు. మనకి బాగా అర్థం కావాలంటే నిర్గమకాండం చదివితే మనకు బాగా అర్థం అవుతుందండి. దేవుడు తన శక్తిని తన బాహుబలాన్ని చూపించి బయలుపరిచినటువంటి సందర్భాలు ఒకసారి చదువుదామా? 3వ అధ్యాయం నిర్గమకాండం 18-19 వచనాలు చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 18-19 వచనాలు.
దేవుడు తన శక్తిని ఎలా బయలుపరిచాడు, ఆ శక్తిని బట్టి అసలు దేవుడు ఉన్నాడు అని తెలియడానికి తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 18వ వచనం. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజుని వద్దకు వెళ్ళి అతని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించదము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును. కానీ దేవుడు అంటున్న మాట, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచినవన్నీ నా అద్భుతములన్నిటిని చూపి దానిని ఏం చేస్తాను, నేను పాడు చేస్తాను. అటు తరువాత అతడు మిమ్మల్ని ఏం చేస్తాడు, పంపిస్తాడు. నా చేయి చాపి నా బాహుబలము, నా శక్తి, గొప్ప శక్తి ఏంటో నేను చూపిస్తాను. 9వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుదాం. 9వ అధ్యాయం 13వ వచనం, నిర్గమకాండం 9వ అధ్యాయం 13వ వచనం. తరువాత యెహోవా మోషేతో ఇట్లా, నేను హెబ్రీల దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్మము. సమస్త భూమిలో నా వంటి వారెవరును లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించపోవునట్లు నా చెయ్యి చాపి ఉంటేనేమి నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేదును. ఇక్కడ 16వ వచనం ప్రాముఖ్యంగా, నా బలమును నీకు చూపుటకును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను. ఎవరిని నియమించాడు దేవుడు? ఫరోను నియమించుకున్నాడు. ఎందుకనంటే నీ హృదయం కఠినమవుతుంది, కఠినపరచబడుతుంది, నిన్ను నీవే కఠినపరుచుకుంటావు. ఫరో 7 సందర్భాల్లో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అద్భుతాలు జరిగినాయి. 7 అద్భుతాలు జరిగేంత వరకు కూడా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఆ తర్వాత ఇలాగో కఠినపరుచుకుంటున్నాడని దేవుడు 3 సందర్భాల్లో కఠినపరిచాడు. నిజానికి మొట్టమొదటి కఠినపరుచుకున్నది ఎవరు? ఫరోనే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఎందుకు కఠినపరుచుకున్నాడు? దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క బలం ఏంటో నా శక్తి ద్వారా బయలుపరచబడడానికి నువ్వు కఠినపరుచుకుంటావు. అప్పుడు నా చేయి చాపి నువ్వు ఎవరినైతే దేవులుగా ఆరాధిస్తున్నావో, ఎవరినైతే దేవులుగా మీరు కొలుస్తున్నారో ఆ దేవతలన్నిటికీ కూడా నేనేం చేయబోతున్నాను, తీర్పు తీర్చబోతున్నానని చెప్పని 10 అద్భుతాలు చేశాడండి. ఎవరినైతే ఆరాధించారో అవన్నీ కూడా వట్టివి, ఆయన మాత్రమే శక్తిమంతుడని చెప్పని ఆఖరి తెగులు జరిగినప్పుడు ఫరో ఏమన్నాడు తెలుసా? మీకు దండం పెడతాను, వెళ్ళిపోండ్రా బాబు. పంపించేశాడు ఫరో. ఆయన శక్తిని తట్టుకోలేక. అప్పుడు ఏమర్థమైంది? ప్రపంచానికి అర్థమైంది ఏంటంటే ఫరోకు అలాగే ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఆనాటి తరంలో ఉన్న వారందరికీ కూడా ఆయన శక్తిమంతుడు, ఆయన బాహుబలము చాలా శక్తివంతమైనదని అర్థమయ్యింది. కాబట్టి దేవుడు 4 రీతిలుగా తన గురించి తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. చూడండి, ఈ తుఫాన్లు వస్తున్నప్పుడు, ఈ వ్యాధులు కలుగుతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు వీటి వెనుక ఒక ఆయన ఉన్నాడు. వీటి వెనుక ఒక ఆయన వీటన్నిటిని నడిపిస్తున్నాడు, జరిపిస్తున్నాడు, ఆయన అనుమతిస్తున్నాడు అని చెప్పని మన జీవితాల్లో కూడా జరిగేటువంటి ప్రతి పరిస్థితి మీద కూడా ఎవరికి అధికారం ఉంది? దేవునికి మాత్రమే అధికారం ఉంది. ఆయన సార్వభౌముడు. మన జీవితాల్లో జరుగుతున్న ప్రతి పరిస్థితి మీద కూడా దేవుడు అన్నిటిని ఆయన నియంత్రించగలడు. కాబట్టి ఆరాధించాలనే కోరిక, 2వది ధర్మశాస్త్రాన్ని మన హృదయాల్లో రాయడం ద్వారా, 3వది సృష్టి ద్వారా, 4వది ఆయన మహిమ ద్వారా, ఆయన శక్తి ద్వారా, 5వది ఏంటంటే దేవుడు తన ప్రేమ ద్వారా, తన సంరక్షణ ద్వారా ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ సృష్టిని దేవుడు చేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఎక్కడో మారుమూల స్థలంలో కూర్చోలేదండి. ఈ సృష్టిని అంతటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు. 2వ విషయం ఏంటంటే ఈ సృష్టిని అంతటిని కూడా ఆయన పోషిస్తున్నాడండి. అది గొప్ప సంగతి. ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు కోయవు కొట్లలో, వాటన్నిటికీ ఎవరు ఆహారం పెడుతున్నారు? అడవి జంతువులు ఇవన్నీ కూడా బ్రతుకుతున్నాయి కదా. ఈ సృష్టి క్రమాన్ని అంతటిని కూడా దేవుడు జరిగిస్తున్నాడు కదా. అందుకనే ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులు, అందమైనటువంటి ఈ సృష్టిని అంతటిని కూడా చూసినప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. చివరిగా 6వది ఏంటంటే దేవుడు సృష్టి ద్వారా, దేవుడు ధర్మశాస్త్రాన్ని హృదయంలో రాయడం ద్వారా, దేవుడు ఉన్నాడనే కోరిక, ఆయనను ఆరాధించాలంటే ఆ భావన మనిషి హృదయంలో పెట్టడం ద్వారా, దేవుని యొక్క శక్తిని బయలుపరచడం ద్వారా, అంతేకాదు ఈ సృష్టిని ఆయన పోషించడం ద్వారా మాత్రమే కాదు, ఆ దేవుడే తనను తాను బయలుపరుచుకోవడానికి మానవుడిగా భూమి మీదకి దిగొచ్చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ఆయన తన గుణలక్షణాల గురించి బయలుపరచడానికి ఏం చేశాడో చెప్పాడు. అక్కడ
యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను ఏం చేశాడు? బయలుపరిచాడు. దేవుడే మానవుడిగా భూమి మీదకి ఏం చేశాడు? దిగి వచ్చేశాడు. ఆయన సృష్టి ద్వారా చెప్పాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని హృదయాల్లో రాశాడు. అంతేకాదు దేవుని శక్తిని బయలుపరిచాడు. ఈ కార్యాలన్నీ చేసినా కానీ దేవుడే మానవుడిగా వచ్చి తను తాను ఏం చేశాడు? బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఒక మాట 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మరలా చదువుదాం ఒకసారి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. నిరుత్తరులంటే చెప్పండి. నిరుత్తరులనంటే సమాధానం చెప్పలేకోకుండా ఇక మౌనంగా ఉన్నవాళ్ళు, అంటే తిరిగి జవాబు ఇవ్వలేనటువంటి వారు. మాకు అర్థం కావాలనంటే మనం అప్పుడప్పుడు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటాం. నాకు ఒకసారి ఎలా తగిలాడు. ఎలా అంటే ట్రైన్ ఎక్కేస్తారు కొంతమంది, అంటే టికెట్ తీసుకోకుండా. వాడు టైం బాగోక కరెక్ట్గా ఏం చేస్తాడు? టీసీకి దొరికిపోతాడు. వాడు టికెట్ తీసుకోకుండా వచ్చి రిజర్వేషన్లో కూడా ఎక్కేసి ఆ సీట్లో కూర్చుంటాడు. ఇది నాదే నీదా అన్నట్టుగా, అంటే వాడిది అన్నట్టుగానే కూర్చుంటాడు. ఇక టీసీకి దొరికేసిన తర్వాత ఆ స్టోరీ చెప్తాడు. ఏమనంటే మనం వినే ఉంటాం చాలా సందర్భాలు. సార్, నేను టికెట్ తీసుకుందామని లైన్లో నిలబడ్డాను, కానీ లైన్ చాలా పొడవుగా ఉంది, ఈలోపు ట్రైన్ వచ్చేసింది, పరిగెత్తుకుంటూ వచ్చేసి ట్రైన్ వెళ్ళిపోద్దని ఎక్కేసాను సార్ అంటే. ఆయనకేదో స్టోరీ చెప్తాడు, కానీ టీసీ కూడా ఏమి తెలివి తక్కువ కూడా ఏం కాదు. సరే, టికెట్ తీసుకుందామనే ఆలోచన అయితే ఉంది కదా, ఆ టికెట్ తీసుకునే డబ్బులు దానికి తగ్గట్టుగా ఫైన్ కూడా నువ్వు కడితేనే నువ్వు దిగుతావు, లేకపోతే పోలీసులకు అప్పగిస్తానంటాడు. ఇప్పుడు ఏమైనా చెప్పగలడా సమాధానం? ఇంకేం చెప్పలా, దొరికిపోయాడు అడ్డంగా. కాబట్టి అంటే దేవుడు తన గురించి సృష్టి ద్వారా, దేవుడు తన గురించి తాను ధర్మశాస్త్రాన్ని రాయడం ద్వారా మన హృదయాల్లో దేవుడు ఉన్నాడనేటువంటి భావన మన హృదయాల్లో పెట్టడం ద్వారా, దేవుడి శక్తిని బయలుపరచడం ద్వారా, అంత మాత్రమే కాదు దేవుడే దిగివచ్చి నేనే ఆయన గుణలక్షణాలను బయలుపరచడం ద్వారా అంతా చెప్పేసిన తర్వాత మనుషులు ఆయన ముందు నిలబడి, ప్రభువా నీ గురించి నాకు తెలుసుంటే నేను ఎప్పుడో నమ్మేసుకుందును ప్రభు అని చెప్తారు. అక్కడికి వెళ్ళి అప్పుడు చెప్తాడు, సృష్టిని చూడలేదా నువ్వు? నీ హృదయంలో నా ధర్మశాస్త్రాన్ని రాయలేదా? నేను దేవుడు ఉన్నాడనే భావన నీకు కలుగ చేయలేదా? అలాగే నా కుమారుని కూడా భూమి మీదకి పంపించాను కదా, ఆయన వచ్చాడు కదా, నా గుణలక్షణాలన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చెప్తావంటే ఏం చెప్తాం? ఆయన ముందు నిరుత్తరులై ఉన్నారంటే జవాబు ఏమీ చెప్పలేము ఆయన ముందు నిలబడి. అది నిరుత్తరులు అంటే. కాబట్టి దేవుడు తన గురించి తాను చెప్పాలనుకున్నదంతా కూడా చెప్పేశాడండి మనుషులకు. కానీ మనుషులు ఏం చేశారు తెలుసా? ఒప్పుకోవట్లా, వెలుగు దగ్గరికి రావట్లా, దేవునిని అంగీకరించట్లా. ఆయన తెలియశక్యమైనది ఏదో మనుషులకు ఆయన చేశాడు, వారికి విశదపరిచాడు, తెలియచేశాడు, బయలుపరుచుకున్నాడు. అయినా కానీ వారు దేవునిని అంగీకరించలేదు. ఎప్పటి నుంచి? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్నది కనుక వారు నిరత్తులై ఉన్నారు. గమనించండి, కొంతమంది జీవితంలో చేయాల్సినవన్నీ చేసేసి, తిరగాల్సినవన్నీ తిరిగేసి, ఆడాల్సినవన్నీ ఆడేసిన తర్వాత, తాగాల్సినవన్నీ తాగేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ముందు నిలబడినప్పుడు ఏమీ చెప్పుకోవడానికి ఏమీ ఉండదండి. ఆయన గురించి చెప్పాల్సిందంతా కూడా చెప్పాడు, ఆయన గురించి బయలుపరచాల్సిందంతా కూడా బయలుపరిచాడు. ఎందుకు నీ జీవితాన్ని మార్చుకోలేదని అంటే దేవుని ముందు ఎలాంటి సమాధానం చెప్పడానికి జవాబు ఉండదు. ఇంత చేసిన తర్వాత కూడా, ఎంత బయలుపరుచుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే 21 నుండి 23 వచనాలు చదువుతున్నారు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఇది మొట్టమొదటిది. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు, ఇది రెండవది. తమ వాదములు యందు వృద్ధిలేరి, ఇది మూడవది. నాలుగవది, వారి అవివేక హృదయము అంధకారమాయను. అంతేకాదు, తర్వాత తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. చివరిగా ఆరవది ఏంటంటే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా రూపములుగా మార్చిరి. వారికి దేవుడు బయలుపరుచుకున్న తర్వాత కూడా వారిలో 6 లక్షణాలు కనబడుతున్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, దేవుని ఎరిగి కూడా వారు దేవునిగా మహిమపరచలేదు. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. మూడవది, తమ వాదములు యందు వ్యర్థులయ్యారు. నాలుగవది, అవివేక హృదయం ఏమైంది? అంధకారమైంది. ఐదవది, తమ జ్ఞానులు అని చెప్పుకుంటూ కూడా ఏమయ్యారు?
బుద్ధిహీనులయ్యారు. ఆరవది ఏంటంటే అక్షయుడగు దేవుని మహిమను ఏం చేశారు? తమకిష్టమైనటువంటి రూపంలోనికి వాళ్ళు మార్చేసుకున్నారు. దేవునిని దేవునిగా వాళ్ళు మహిమపరచలేదు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి చెందవలసిన మహిమను ఆయనకి ఇవ్వాల. ఎవరికి ఇచ్చారు? వాళ్ళు తమకు నచ్చినటువంటి దేవుళ్ళుగా చేసుకున్న వాటికి, లేకుంటే తమను తామే దేవుడిగా ప్రకటించుకున్నటువంటి మనుషులు ఉన్నారు చాలామంది. అలాంటి వాటికి వేటికో 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 దేవునికి చెందాల్సిన మహిమను వాళ్ళు అప్పగించుకుంటూ వచ్చారు. దేవుడు ఎంత రోషం గలవాడంటే నాకు చెందవలసిన మహిమను నేను దేనికి చెందనీయని అంటాడు ఆయన. 42వ అధ్యాయము 8వ వచనం యెషయా గ్రంథంలో, నాకు చెందవలసిన మహిమను విగ్రహములకు నేను చెందనీయని అంటాడు. బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజరు ఉన్నాడు. ఆయనను రాజుగా దేవుడే నియమించాడు. అంతేకాదు తనను గొప్పవాడిగా చేశాడు. ప్రపంచంలో ప్రపంచాన్ని పరిపాలించేటువంటి గొప్ప నాయకునిగా చేశాడు. ఒకరోజు అనుకున్నాడు, తన రాజ్యాన్నంతటిని చూసి అంతఃపురం మీదకి వెళ్ళి చూసుకుని, ఇదంతా ఈ వైభవం అంతా ఎవరి వల్ల? నా వల్లే కదా అనుకున్నాడు. ఆ మాట ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడండి. పరలోకం నుంచి ఒక స్వరం వచ్చేసింది. ఆ మాట ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. చూడండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. దేవునికి చెందాల్సిన మహిమను దేవునికి ఇవ్వకపోతే, దేవునికి చెందాల్సిన ఘనత దేవునికి ఇవ్వకపోతే అక్కడ ఏం జరిగిందో 4వ అధ్యాయము 30వ వచనం. రాజు ఎవరు? నెబుకద్నెజరు రాజు. బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏమనంటే, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు. పశువుల వల్ల ఏం చేస్తావు? నువ్వు గడ్డి మేస్తావన్నాడు దేవుడు. చాలా వైభవం కలిగినటువంటి చాలా గొప్ప రాజ్యాన్ని స్థాపించి అంత గొప్ప చేశాడు. దేవుడేమన్నాడు తెలుసా? ఇది నా వల్ల కలిగింది కదా అని చెప్పని తనకు దేవునికి చెందాల్సిన మహిమను, దేవునికి చెందాల్సిన ఘనతను తను ఆపాదించుకున్నాడు. దేవుడు ఎక్కడికి పంపించాడు? అడవిలోకి పంపించి గడ్డి మేయించాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు బెల్షాజరు వచ్చాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలు తీసుకుని వచ్చి అందులో ద్రాక్షారసం పోసుకుని తాగాడు. ఇలా తాగుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, నీ తండ్రి నాకు చెందవలసిన మహిమను చెందనీయలేదు, గడ్డి మేశాడు, నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు అని చెప్పని ఒక హస్తం వచ్చి గోడ మీద ఏదో రాసి వెళ్ళిపోయింది. అంతే, మెనే టేకిల్ అనేటువంటి ఒక రాసేసి వెళ్ళిపోయింది. అది అర్థం కాలేదు. ఈయనకి వణుకు పుట్టింది. అప్పుడు దానియేలుని పిలిచి, అయ్యా దాని అర్థం ఏంటో చెప్పమంటే, దేవుడు నీ రాజ్యాన్ని లెక్క చూశాడు. లెక్క చూస్తే ఆ లెక్కలో నువ్వు తేలిపోయావు, నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది, నువ్వు చనిపోతావన్నాడు. తొందరలోనే బెల్షాజరు చనిపోయాడండి. ఎందుకని? దేవునికి చెందాల్సిన మహిమను దేవునికి ఇవ్వలేదు. నెబుకద్నెజరు దేవునికి చెందాల్సిన ఘనతను ఇవ్వలేదు. దేవుడు రోషం గలవాడండి. ఆయనకి చెందవలసిన మహిమ దేవునిని దేవునిగా మహిమపరచాలి. దేవునిని దేవునిగా మాత్రమే మనం గుర్తించాలి. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవుడు మనుషుల పట్ల చేసినటువంటి మేలులకు, ఆయన చూపిన కృపకు, ఆయన మన పట్ల చేసిన కార్యాలకు ప్రతిరోజు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఈరోజు మనం వండుకున్న ఆహారం తింటున్నామంటే దేవుడి కృప అండి. వండుకున్న ఆహారం తినే యోగ్యత కూడా కొంతమందికి లేదు. అంతా తయారు చేసుకుని పెట్టుకున్న తర్వాత ఏదో సడన్గా ఫోన్ వస్తే ఏం చేయాలి? వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ మనం ప్రతిరోజు వండుకున్న ఆహారం తింటున్నామే. దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ప్రభుని ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొట్టమొదటిగా దేవునిని దేవునిగా వారు మహిమపరచలేదు. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మూడవది ఏంటంటే, తమ వాదముల యందు వ్యర్థులైరి, అంటే తమ ఆలోచనలో సహతం, వారి తలంపుల్లో కూడా వారు వ్యర్థంగా ఆలోచించుకుంటూ ఉన్నారు. నాలుగవది ఏంటంటే, అవివేక హృదయం ఏమైంది? అంధకారమైంది. వారి హృదయమేమి అవివేకం. ఎందుకని? నిజమైన దేవుని వాళ్ళు తెలుసుకోలేదు. మీరు గమనించండి, చదువుకున్న వారైనా తత్వవేత్తలైనా సరే దేవుని పక్కన పెట్టేశారు కాబట్టి వారి హృదయం ఏమైపోయింది? చీకటితో నిండిపోయింది, అంధకారంతో నిండిపోయింది. తాము జ్ఞానులు చెప్పుకుంటూ ఏమయ్యారు? వాళ్ళు బుద్ధిహీనులయ్యారు. మీరు గమనించండి, ప్రపంచంలో చాలా చదువుకున్న వాళ్ళు, చాలా జ్ఞానం కలిగినటువంటి వారు నిజమైన దేవుణ్ణి ఆరాధించుకోకుండా ఇంకా మూఢనమ్మకాలను నమ్మేవారు. ఏమైంది వాళ్ళు చదువుకున్న జ్ఞానం? నిజమైన దేవుణ్ణి నేనని, సృష్టి ద్వారా దేవుడు ఎన్నో
బయలుపరుచుకుంటున్నాం. దేవుడే దిగి వచ్చి నేనే దేవుని అని చెప్పుకుంటే వెలుగు దగ్గరికి రాకుండా, చదువుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగిన వారు, మాట్లాడవు, చేతులుండి ఏమీ చేయలేవు, కాళ్ళుండి నడవవు, వట్టి విగ్రహాలను ఆరాధిస్తున్నారు కదండి. వాళ్ళు చదువుకోలేదా? జ్ఞానవంతులు కదా, తత్వవేత్తలు కదా, శాస్త్రవేత్తలు కదా. అందులో చాలామంది ఉన్నారు లిస్టు చూసుకుంటే. వాళ్ళు ఇంకా అంధకారంలో ఉన్నారు. అందుకని వాక్యం చెప్తే తాము జ్ఞానులు అని చెప్పుకుంటూ ఎలా ఉన్నారు? ఫూలిష్లు వాళ్ళు, బుద్ధి లేనటువంటి వాళ్ళు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే వారు తమ కొరకు సొంత దేవులను తయారు చేసుకున్నారు. తమ కొరకు నాశనాన్ని వాళ్ళే సమకూర్చుకుంటున్నారు. ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తత్వవేత్తలని చెప్పుకున్నా, ఎంత గొప్పగా ఈ లోకంలో అన్నీ సంపాదించుకున్నా వారు ఇంకా నిరతులై ఉన్నారు. అలాంటి వారి గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇలాగ వారు దేవుని గురించి బయలుపరిచినా, దేవుడి గురించి వాళ్ళకి తెలియచేసినా వాళ్ళు వినకపోతే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగించేశాడని 24వ వచనంలో, 26వ వచనంలో, 28వ వచనంలో మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రికలో వారిని దేవుడు ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. గమనించండి, దేవుడే వాళ్ళని అప్పగించేశాడా లేక వారే వెళ్ళిపోయారా? ఒక మాట, సువార్తను కనుక లెక్క చేయకపోతే, సువార్త అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని కనుక పక్కన పెట్టేస్తే ఇక మిగిలేదేంటి? చీకటే, దేవుని ఉగ్రతే. ఇప్పుడు ఈ గదిలోనికి చీకటి రావాలంటే ఏం చేయాలి? మనం తీసుకురావాలా? లైట్స్ ఆఫ్ చేసి చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేవుని పక్కన పెట్టేస్తే చాలు, ఆటోమేటిక్గా చీకటి వచ్చేస్తుంది. దేవుని పక్కన పెట్టేస్తే చాలు, దేవుని ఉగ్రత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రస్తుతానికి ప్రపంచం అలా ఉంది. కానీ ఒక మాట ఏంటంటే, దేవుని తెలుసుకున్న మనం, దేవుని ఎరిగిన మనం దేవునిగా మహిమపరచాలి. రెండవది, దేవునికి చెందాల్సిన మహిమ, దేవునికి చెందాల్సిన ఘనత ఆయనకి మాత్రమే అర్పించాలి. 115వ కీర్తన 1వ వచనంలో, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలగాలి. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కూడా మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకుంటూ దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించేవారుగా ఉండాలి. అలా చేసినప్పుడు దేవుని కార్యాలు ఎన్నో మన జీవితాల్లో అనుభవిస్తాం. కాబట్టి దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, దుర్నీతి మీదనో, భక్తిహీనత మీదనో పరలోకము నుండి దేవుని ఉగ్రత కురిపించబడుతుంది. అలా కాకుండా ఉగ్రతని తప్పించబడాలంటే దేవుని వాక్యానికి లోబడాలి, దేవునిగా మహిమపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన చిత్తానికి అప్పగించుకొని ఆయన వాక్య ప్రకారం జీవించేవారుగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ఈ మాటలు మన వెనుకడులో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడి గురించి తెలిసినా కానీ ఇంకా మనం దేవునిగా మహిమపరచకపోతే, దేవుడి గురించి మనకి బయలుపరుచుకున్నా కానీ తెలిసినా కానీ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మన మీద కూడా దేవుని ఉగ్రత పరలోకం నుండి బయలుపరచబడుతుంది. దేవుని దగ్గర ఏదైనా పొరపాట్లుంటే, ఏదైనా బలహీనతలుంటే, తెలిసి కూడా ఒకవేళ ఏదైనా అవిధేయతలో, అపవిత్రతలో బ్రతుకుతుంటే దేవుని దగ్గర ఒప్పుకుందాం, క్షమించమని అడుగుదాం. ప్రభువా, నిన్ను మహిమపరుస్తాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, కృతజ్ఞత కలిగి బ్రతుకుతానని దేవుని దగ్గర తీర్మానించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప, మీ దయ, మీ కనికరాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరుస్తున్నాం. మీరు చేసిన మేలును బట్టి, మీరు చూపిన కృపను బట్టి, మా పైన మీకున్న కనికరాన్ని బట్టి ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు. ఆ ప్రత్యక్షపరచబడినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను ప్రభా మా వరకు తీసుకుని వచ్చి సువార్తను ప్రకటింపచేసి మమ్మల్ని రక్షించిన ఆయన మీ బిడ్డలుగా మీ రాజ్యంలోనికి అంగీకరించినందుకే దేవా మీకు స్తోత్రాలు. రక్షింపబడిన మేము మీ చిత్తాన్ని చేసేవారిగా, మీకు చెందవలసిన మహిమను మీకు చెందే విధంగా ప్రతి విషయంలో ప్రభా మీరు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాభావంతో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి మీ కృపనివ్వండి ప్రభా. వాక్యాన్ని విని ఎవరైతేనైనా వారి కుటుంబాలలో, వారి స్నేహితుల్లో, వారి బంధువుల్లో ఇంకా ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో, మీరంటే ఎరగని వాళ్ళు ఉన్నారో వారికి మిమ్మల్ని గురించి ప్రకటించిన ఆయన, మీ ఉగ్రత వారి మీదకి రాకముందే, మీ ఉగ్రత తండ్రి బయలుపరచబడక ముందే మిమ్మల్ని గురించి తెలుసుకుని మీ సత్యంలోనికి రావడానికి, మిమ్మల్ని దేవునిగా వారి హృదయాల్లో అంగీకరించడానికి, రక్షణలోకి రావడానికి ప్రభా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, వాక్యాన్ని విని వారి హృదయాల్లో తీర్మానించుకుంటున్న ప్రతి ఒక్కరిని స్థిరపరచండి, మీ ఆత్మచేత బలపరిచి ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో కూడా మీకు మాత్రమే మహిమ తెచ్చి బిడ్డలుగా జీవించడానికి మీ సహాయం మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.